ఇక మన బుట్ట అయితే ఇగో ఇట్లా అయింది. ఇగో ఇది చూపించిన కదా. ఇగో ఇది ఇప్పుడు ఇక మనము ఇక ఇగో బుట్ట మొత్తం అయిపోయింది. ఇగో ఇట్లా రావాలి. ఇగో ఇక్కడ ఓకే 1 2 1 2 ఇట్లా రావాలి. ఇట్లా వచ్చినాక ఇక ఇప్పుడు మనము బుట్టకు మనకు షేప్ రావాలంటే ఇగో ఇది ఒకటి అల్లుకోవాలి. ఇగో ఈ మధ్యలో మాత్రం అల్లద్దు, ఇది అల్లద్దు. ఇప్పుడు నేను చూపిస్తా. ఇగో ఇట్లా రావాలి. ఇగో ఈ పసుపు దాని కింద ఇటు 2 రావాలి. ఒకటి ఇటు 2 రావాలి, ఇది ఇటు 2 రావాలి, ఇటు 2 రావాలి. మంచిగా అర్థం చేసుకోరి. అప్పుడు మాత్రమే మనకు షేప్ వస్తుంది బాసింగం లెక్క. ఇది పైన బుట్టకు ఇగో ఇట్లా అల్లుకున్నామా. ఇప్పుడు ఇది అల్లద్దు, ఇది అల్లద్దు. ఇక మళ్ళీ దీన్ని ఈ పసుపుది మాత్రమే అల్లాలి. ఇగో ఇట్లా ఈ పసుపుది అల్లుకుంటూ పోవాలి. ఇగో ఈ పసుపు దాని పక్క పొంట 1 2 1 2 ఓకే. ఇగో ఇప్పుడు ఈ మధ్యలో అల్లద్దు. మధ్యలో అల్లితే ఏంటంటే ఇగో షేప్ రాదన్నట్టుగా. ఇట్లా షేప్ అంటే ఇట్లా మనం మలుచుకుంటాం కదా. ఇది ఇట్లా నేను చూపిస్తా, మళ్ళీ చూపిస్తా. ఇప్పుడే చూపిస్తా. ఇటు మళ్ళీ ఇది అల్లుకోవాలి. ఇప్పుడు మనం 1 2 అల్లుకున్నాక ఇగో ఇట్లా వస్తున్నట్టుగా. ఇగో ఈ 2 మాత్రమే ఇగో ఇక్కడికి రావాలి. ఇగో ఇట్లా రావాలి. ఇట్లా ఇగో మొత్తం ఇట్లనే అల్లుకుంటూ పోవాలి. ఈ మధ్యలో మాత్రం అల్లద్దు. ఇగో ఇట్లా ఇగో ఈ పసుపుది అయితే ఎక్కడ వస్తుందో ఇగో పసుపుది ఇగో ఇట్లా ఇగో ఇట్లా అల్లుకుంటూ పోవాలి. బుట్ట మొత్తం ముగించినాకనే ఇగో ఇట్లా వస్తుంది. ఓకే. ఇక మళ్ళీ ఇవన్నీ ఇట్లనే ఇక పసుపుదే అల్లుకుంటూ పోవాలి. ఇగో 2 రావాలి, 2 ఇక రెడ్ దాని వినుస్తుంది అంతే. ఇగో ఇట్లా అయినాక ఇక దీని పక్కది ఇగో ఇదొకటి, మళ్ళీ అటొక్కటి ఇటొక్కటి అల్లాలి. మధ్యలో మాత్రం విడిచిపెట్టాలి. ఇగో ఇట్లా అర్థమైందా. 1 2 ఓకే. ఇవి మొత్తం ఇట్లనే అల్లుకుంటూ పోవాలి. ఇక ఇవి మొత్తం చుట్టుగా ఓకే. చుట్టుగా ఇట్లనే అల్లుకుంటూ పోవాలి. ఇది మాత్రం అల్లద్దు మధ్యలో. ఇగో పసుపుది అయితే ఎక్కడ ఉన్నదో పసుపుది ఇగో ఇట్లా వంటది. దీని ఉన్న వైరు ఇగో దీని వెనుక వస్తుంది వైరు. పసుపు దాని వెనుక వస్తుంది. ఇగో ఇట్లా అల్లుకోవాలి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతా.